హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే ఇటు గ్లోబల్ క్యూస్ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయి. మన మార్కెట్స్ కూడా ఈరోజు ఒక పాజిటివ్గా ఓపెన్ అయింది. అయితే ఇనిషియల్గా కొంచెం హై నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ కనపడినా కూడా ఇనిషియల్గా వన్ అండ్ హాఫ్ అవర్ కొంచెం మార్కెట్స్ వోల్టాలిటీ ఉన్నా కూడా సెకండ్ హాఫ్ నుంచి నిఫ్టీ చాలా స్టడీగా కన్సాలేషన్లో కొనసాగింది. ఓవరాల్గా నిఫ్టీ 14,722 దగ్గర ప్లస్ 107 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇంకా ఈరోజు లోగాని గమనిస్తే 14,611 అనమాట. హై 14,743 దగ్గర నిఫ్టీ హైస్ దగ్గరే క్లోజ్ అయిందని చెప్పొచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు ఒక దశలో ఇనిషియల్గా బ్యాంక్ నిఫ్టీ బాగా వీక్ ఉంది. అంటే సెకండ్ హాఫ్లో బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా లో నుంచి రికవర్ అయింది. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ 32,827 దగ్గర ప్లస్ 44 ఫ్లాట్గా బ్యాంక్ నిఫ్టీ ఈరోజు క్లోజ్ అయింది. ఇక ఇండెక్స్లో ఈరోజు టాప్ గెయినర్ హిండాల్కో ఉంది, దగ్గరగా 5% ఈరోజు గెయిన్స్లో చూసాము. మరోవైపు హీరో మోటార్ కార్పొరేషను, తర్వాత విప్రో లాంటి స్టాక్స్ ఈరోజు టాప్ గెయినర్స్లో ఉన్నాయి. మరోవైపు వీక్గా ఉన్న స్టాక్స్లో పవర్ గ్రిడ్, యూపీఎల్, ఓఎన్జీసీ లాంటి స్టాక్స్ ఈరోజు ఇండెక్స్లో వీక్గా ఉన్నాయి. ఇక ఈరోజు సెక్టార్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉన్నది అంటే ఐటీ కంపెనీస్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. దీంతోపాటు ఆటోమొబైల్ కంపెనీస్ కూడా ఈరోజు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. మెటల్స్ గత కొన్ని నెలలుగా, అంటే ఈ రోజని కాదు కొన్ని నెలలుగా ఒక 1 or 2 days వీక్ ఉన్నా కూడా మళ్ళీ చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. ఈరోజు కూడా మెటల్స్ బాగా స్ట్రాంగ్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇక వీక్గా ఉన్న స్టాక్స్లో నిన్న బాగా మనకి న్యూస్ కారణంగా బాగా పెరిగిన ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు వీక్గా ఉన్నాయి. దీంతోపాటు పిఎస్యు బ్యాంకింగ్ స్టాక్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే ఎక్కువ అడ్వాన్సెస్ ఉన్నాయి. 874 అడ్వాన్సెస్ ఉంటే 713 డిక్లైన్స్ ఉన్నాయి. అయితే పెద్దగా అడ్వాన్సెస్ అంటే మార్కెట్ ఈ విధంగా అంత పాజిటివ్గా ఉన్నప్పుడు కొంచెం అడ్వాన్సెస్ ఎక్కువ ఉండాల్సింది. బట్ మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కనపడింది అని చెప్పొచ్చు. స్టాక్ స్పెసిఫిక్ ప్రాఫిట్ బుకింగ్ అనేది. ఇక ఎఫ్ఎండోలో ఏ విధంగా ఉంది పరిస్థితులు? ఎఫ్ఎండో పరంగా చెప్పాలి అంటే మిక్స్డ్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఎక్కువగా నిన్న ఈరోజు లాంగ్స్ బిల్డ్ అయినాయి. ఎక్కువగా మెజారిటీ స్టాక్స్ ఎక్కువగా లాంగ్స్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ షార్ట్ కవరింగ్ ఉన్నాయి. తర్వాత షార్ట్ బిల్డప్, తర్వాత లాంగ్ అన్వైండింగ్. ఇది అంటే ఎక్కువ శాతం స్టాక్స్లో లాంగ్స్ ఉన్నాయి, తర్వాత షార్ట్ కవరింగ్, తర్వాత షార్ట్ బిల్డప్ అండ్ లాంగ్ అన్వైండింగ్. అంటే ఓవరాల్గా మిక్స్డ్గా ఉన్నాయని చెప్పొచ్చు. నిన్న ఈరోజు మాత్రం కొంచెం లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అయినాయి మెజారిటీ స్టాక్స్లో. ఇది ఎఫ్ఎండో గురించి. ఇక ఓవరాల్గా మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయి? సో మనం పదే చెప్పుకుంటూనే ఉన్నాం, ఒక టైట్ రేంజ్లో నిఫ్టీ అనేది కొనసాగుతుంది. ఒక ఇంకా చెప్పాలంటే ఒక 600 నుంచి 700 పాయింట్స్ రేంజ్ అనమాట. హయ్యర్ సైడ్ 14,800 నుంచి 900 అనమాట. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే 14,400 నుంచి 300. ఈ రేంజ్ అనేది ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎర్నింగ్స్ అనేది అంటే రిజల్ట్స్ అనేది సీజన్ అనేది ఉంది కాబట్టి దానికి అనుగుణంగా స్టాక్స్ మూవ్ అవుతూ ఉంటాయి. అయితే అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇండియన్ మార్కెట్స్ మరీ ముఖ్యంగా కొంత రిస్క్ జోన్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కోవిడ్ కారణంగా అంటే ఎప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ లాక్డౌన్ కానీ అంటే అఫీషియల్గా లాక్డౌన్ అనౌన్స్ చేయకపోయినా స్టేట్స్ పెడుతున్నాయి. బట్ అఫీషియల్గా లాక్డౌన్ అనేది అనౌన్స్ చేస్తే ఏంటంటే కొంచెం అది ఇంపాక్ట్ మార్కెట్స్ మీద ఉండొచ్చు. బట్ ఏదేమైనప్పుడు కూడా ఈ కోవిడ్ కేసెస్ చూడమని చెప్తాను. దీంతోపాటు గ్లోబల్ మార్కెట్స్ కూడా దాదాపు హైస్లోనే ఉన్నాయి. అది రిస్క్, ఫస్ట్ మార్కెట్స్కి రిస్క్. కాబట్టి లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయమంటాను. ఒకవేళ నిఫ్టీ 14,400, 14,300 ఆ లెవెల్ సస్టైన్ కాగలిగితే రానున్న రోజుల్లో మళ్ళీ రేంజ్ కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ దాన్ని బ్రేక్ అయితేనే అప్పుడు మనం మార్కెట్స్ వీక్గా ఉండొచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం వీక్గా ఉందని చెప్పొచ్చు కంపేర్ చేసుకుంటే నిఫ్టీతో. బ్యాంక్ నిఫ్టీకి నేను కూడా 33,200 ఆ లెవెల్లోని బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. 33,200 ఆ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఇక సపోర్ట్ కానీ గమనిస్తే 32,400 నుంచి 350 ఆ లెవెల్స్లో కొంత సపోర్ట్ అనేది బ్యాంక్ నిఫ్టీకి ఉండవచ్చు. ఈ రేంజ్లో నెక్స్ట్ ఫ్యూ డేస్ బ్యాంక్ నిఫ్టీ కొనసాగవచ్చు. ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో సిడిఎస్ఎల్ గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో. ఇది సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ అండి, సిడిఎస్ఎల్. ఇది రీసెంట్గా బాగా పెరిగింది. లాస్ట్ 1 yearలో భారీగా పెరిగిందని చెప్పొచ్చు. ఇంకా ఇది కోవిడ్కి ముందుగానే గమనిస్తే సిడిఎస్ఎల్ ఎప్పుడు కూడా 260-270 రూపీస్ దాటి పెరిగేది కాదు. అయితే ఏమైందంటే అంటే లిస్ట్ అయిన దగ్గర నుంచి క్లోజర్గా 300కి వచ్చింది మహా అయితే. అక్కడి నుంచి బాగా పెరిగింది లేదు. బట్ రీసెంట్గా కోవిడ్ తర్వాత ఒక్కసారి 300 అంటే 250-260 రేంజ్ అనమాట. నార్మల్గా ఇది 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ ఇది ఎక్కువ టైం కూడా అదే రేంజ్లో ఉంది.
కోవిడ్ తర్వాత భారీ మార్పులు అనేది స్టాక్ మార్కెట్లో, ఇండియన్ స్టాక్ మార్కెట్లో వచ్చాయి. సో దానికి ఆబ్వియస్గా బాగా బెనిఫిట్ పొందిన కంపెనీస్లో సిడిఎస్ఎల్ ఒకటి అని చెప్పొచ్చు. స్టడీగా పెరుగుతూ వచ్చిందండి, ఎక్కడ కూడా మనకి భారీగా పడింది లేదు, అట్ ద సేమ్ టైం భారీగా పెరిగింది కూడా లేదు. స్టడీగా లాస్ట్ 1 year 2 monthsలో బాగా పెరుగుతూ వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఒకే ఒక కారణము, ఇండియాలో లాస్ట్ 1 year హైయెస్ట్ డిమ్యాట్ అకౌంట్స్ దగ్గరగా 1 crore డిమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి. ఇది మెయిన్ రీజన్ అండి. వీళ్ళ మెయిన్ బిజినెస్ అంతా కూడా ఏంటంటే ఎక్కువ మంది డిమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తే ఆబ్వియస్గా ఈ కంపెనీ అటు బెనిఫిట్ పొందే అవకాశాలు ఉంటాయి. సో ఇది కానీ గమనిస్తే ప్రస్తుతానికి 790 ఉంది. మెయిన్ ఏంటంటే ఈ విధంగా డిమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అయితే వీళ్ళకి ఏంటి బెనిఫిట్ అంటే ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు, తర్వాత ఐపీఓస్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా దీనికి ఇన్కమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాంగ్ బ్యాక్ దీని రిజల్ట్ కానీ గమనిస్తే మనకి లాస్ట్ 2 years బ్యాక్కి ఇప్పటికీ దగ్గరగా టాప్ లైన్ గ్రోత్ అనేది డబల్ అయిపోయిందండి ఈ మార్చ్కి. అంటే అంత ఈ మార్చ్లో మనకి అంత రెవెన్యూస్ వీళ్ళకి వచ్చాయన్నమాట. అటు మార్జిన్స్ కూడా బాగుంటాయి, ఎందుకంటే సర్వీస్ ఇండస్ట్రీ కాబట్టి ఇది వీళ్ళకి మార్జిన్స్ అనేది బాగుంటాయి. అంటే టర్న్ ఓవర్ పెరిగే కొద్దీ ఇంకా మార్జిన్స్ పెరుగుతూ ఉంటాయండి. సో దాని కారణంగా సిడిఎస్ఎల్ బాగా పెరిగింది. అయితే ఇక్కడి నుంచి ఏం చేయాలి? సో ఇక్కడ నుంచి ఒకటండి, ఇది కంప్లీట్గా స్టాక్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుందండి. దీని రెవెన్యూస్ కానీ, దీని ప్రాఫిట్స్ కానీ, అంటే స్టాక్ మార్కెట్స్ బాగా ఉండి, ఇంకా ఇదే విధంగా కొత్తగా డిమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అవుతూ ఉంటుంటే, అంటే స్టాక్ మార్కెట్ బులిష్ ఉండి కొత్తగా డిమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అవుతుంటే ఆబ్వియస్గా ఈ కంపెనీకి అటు రెవెన్యూస్ పెరుగుతాయి, ప్రాఫిట్స్ పెరుగుతాయి. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వీళ్ళకి మెయిన్ ఇన్కమ్ అంటే ట్రాన్సాక్షన్స్ 70% వీళ్ళకి ఇన్కమ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు, తర్వాత ఐపీఓస్ నుంచి వస్తుంటుంది. కాబట్టి వన్స్ మార్కెట్ బేరిష్లోకి వెళ్ళింది అనుకోండి, మళ్ళీ స్టాకు పెరగడం పక్కన పెట్టి స్లోగా కిందకి వెళ్తుంది. కాబట్టి ఈ లెవెల్లో ఫ్రెష్ బయింగ్ అనేది ఎగ్జాక్ట్గా అంటే నేనైతే ఈ లెవెల్లో ఫ్రెష్ బయింగ్ అని చేయమని చెప్పను. ఆల్రెడీ ఉన్న వాళ్ళు మాత్రం హోల్డ్ చేసుకోమని చెప్తాను. అయితే ఒక్కసారి మార్కెట్ బేరిష్ అయితే స్టాక్ మాత్రం ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఇమీడియట్గా నెక్స్ట్ క్వార్టర్కే దీనికి రిజల్ట్లో మనకి రిఫ్లెక్ట్ అవుతుందంటే తగ్గిపోతాయి. రిజల్ట్ అనేది అటు టాప్ లైన్ ఉండదు, బాటమ్ లైన్ కూడా బాగా తగ్గుతుందండి, ఎందుకంటే ప్యూర్ స్టాక్ మార్కెట్ మీద ఆధారపడి ఉన్న కంపెనీ ఇది. బట్ లాంగ్ టర్మ్కి మాత్రం అంటే ఒక 4 years 5 years ఉద్దేశం ఉంటే డెఫినెట్గా దీన్ని కొనుక్కోవచ్చండి. కరెక్షన్స్లో కొనుక్కోండి, ఇప్పుడు కొనుక్కోవద్దు, ఇప్పుడు వద్దండి, ఈ లెవెల్లో మాత్రం వద్దు. ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో ఇంత ఫాస్ట్గా పెరిగిన విధానం ఎప్పుడు పెరగలేదు. సో ఇది కరెక్షన్స్ రానివ్వండి, కరెక్షన్స్లో కొనుక్కోవడానికి ప్రయత్నించేయండి. బట్ ఈ లెవెల్ అయితే మాత్రం నేను ఈ స్టాక్ వద్దని చెప్తాను. ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు. ఆల్రెడీ 400 500 లెవెల్స్లో కొన్నవాళ్ళు ఒక 4-5 ఏళ్ళ ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేసుకోండి. ఓవరాల్గా ఇండియాలో ఈ డిమ్యాట్ అకౌంట్స్ బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఇంత లాస్ట్ 1 yearలో పెరిగినంత ఇప్పుడు ఉండకపోవచ్చు, ఎందుకంటే మామూలుగా యూజువల్గా ప్రతి ఇయర్ 25 lakhs 26 lakhs డిమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అవుతాయి. బట్ ఈసారి మాత్రం కోవిడ్ నుంచి మొన్నటి వరకు 2 months బ్యాక్ వరకు గమనిస్తే 1 crore డిమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి అనమాట. సో ఏదేమైనప్పుడు కూడా లాంగ్ టర్మ్కి బాగుంటుంది, బట్ షార్ట్ టర్మ్కి మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది ఈ స్టాక్ మూవ్ అనేది. తర్వాత ఇంకో కంపెనీ హిందుస్థాన్ ఫుడ్స్ గురించి అడుగుతున్నారు. హిందుస్థాన్ ఫుడ్స్ అనమాట, ఇది ప్రస్తుతానికి 2000 రూపీస్లో ఉంది. ఇప్పుడు దాకా చెప్పింది సిడిఎస్ఎల్ స్టాక్ గురించి, ఇప్పుడు హిందుస్థాన్ ఫుడ్స్ గురించి అడుగుతున్నారు. హిందుస్థాన్ ఫుడ్స్ కానీ గమనిస్తే ఇది ఇంకా చెప్పాలంటే మల్టీ బ్యాగర్ అందరూ అడుగుతూ ఉంటారు కదా, మల్టీ బ్యాగర్ స్టాక్ అని. ఇది మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ అండి. ఇప్పటికీ 2012లో దీని ప్రైస్ 5 రూపాయలు ఉండేది. 2012లో దీని ప్రైస్ 5 రూపాయలు, ఈరోజు 2000 రూపీస్ ఉంది. వీళ్ళు ఏంటంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్, ఎవరికి అంటే ఎఫ్ఎంసీజీ కంపెనీస్, దాదాపు ఇండియాలో ఉన్న మెయిన్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అటు డాబర్ కానీ హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ అన్నీ దాదాపు ఇమామి, మ్యారికో, ఇట్లా ఈ విధంగా జిఎస్కే, ప్రతి ఎఫ్ఎంసీజీ ఇండియాలో టాప్ ఏది ఎఫ్ఎంసీజీ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళకి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ అనమాట. సో వాళ్ళ ప్రోడక్ట్స్ వీళ్ళు తయారు చేస్తారు. మెజారిటీ కంపెనీస్ అన్నీ కూడా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అన్నీ కూడా వీళ్ళకి బిజినెస్ ఇస్తుంటారు అనమాట. అయితే ఇది 2010లో దీని రెవెన్యూస్ కానీ గమనిస్తే 2010లో దీని రెవెన్యూస్ 3 crores ఉన్నాయండి. 2010 మార్చ్కి ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్కి రెవెన్యూస్ 3 కోట్లు ఉన్నాయి. ఈరోజు కానీ గమనిస్తే 772 crores అండి 2020 మార్చ్కి. అంటే ఏ విధంగా టాప్ లైన్ పెరిగిందో మీరు అర్థం చేసుకోవచ్చు. స్టాక్ బాగా పెరిగింది. ఇక్కడ ఈ లెవెల్లో కొంత వాల్యుయేషన్లో ఎక్స్పెన్సివ్
అనమాట. ఓవరాల్ గ్రోత్ అయితే లాస్ట్ 2-3 ఏళ్లలో బాగా గ్రోత్ అనేది ఈ కంపెనీలు కనపరిచారంటే అటు మనకి రిజల్ట్ చూస్తే అర్థమవుతుంది. అయితే ఇక్కడ దీనికి మైనస్ పాయింట్ కూడా ఉన్నాయండి. దీనికి మైనస్ పాయింట్స్ ఏంటి అంటే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా పాజిటివ్ పాయింట్స్. అంటే గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఉంది, అందులో డౌట్ లేదు. ప్రధాన ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అన్నీ కూడా వీళ్ళ క్లయింట్స్ అనమాట. అది పాజిటివ్ అంశం. ఇక నెగిటివ్ వచ్చి వీళ్ళకి మార్జిన్స్ అనేది చాలా చాలా తక్కువ ఉంటాయండి. అంటే రెవెన్యూస్ బాగుంటాయి, మార్జిన్స్ తక్కువ ఉంటాయి. ఇది కూడా సేమ్ బాగా రెవెన్యూస్ పెరుగుతూ ఉంటే ఆబ్వియస్గా వీళ్ళకి మార్జిన్స్ ఎక్కువ అవుతుంటాయి అనమాట. అదొకటి మైనస్ పాయింట్. బట్ ఈ లెవెల్లో కొనుక్కుంటారంటే యాజ్ యూజువల్ నేను ఒకటే చెప్తాను, కరెక్షన్స్లో ఏదైనా కూడా కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఎంత మంచి కంపెనీ అయినా కూడా ఏంటంటే ఈ పెరిగిన విధానము లాస్ట్ కొన్ని రోజులుగా నాన్ స్టాప్ కరెక్షన్ లేకుండా, కన్సాలేషన్ లేకుండా పెరిగిన విధానం హెల్దీ కాదు మార్కెట్స్కి. ఓకే, ఎగ్జాక్ట్ ప్రైస్ పాయింట్ అయితే నేను చెప్పలేను. కాబట్టి కరెక్షన్స్లో ఈ స్టాక్లో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా. ఇదైతే ఒక 4-5 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా మంచి రిటర్న్స్ వచ్చాయండి. జస్ట్ ఒక 3 years 1 year బ్యాక్ ఇది 500 రూపీస్ ఉండేది, అక్కడ నుంచి 2000 రూపీస్ వచ్చింది. ఇది హిందుస్థాన్ ఫుడ్స్ గురించి. తర్వాత ఇంకొకరు టాటా స్టీల్ బిఎస్ఎల్ రోజు అడుగుతున్నారు. టాటా స్టీల్ బిఎస్ఎల్ గురించి అడుగుతున్నారు అనమాట. టాటా స్టీల్ బిఎస్ఎల్ కానీ గమనిస్తే ప్రస్తుతానికి 87 రూపీస్ ఉందండి. ఇది భూషణ్ స్టీల్. ఇంతకుముందు దీని పేరు భూషణ్ స్టీల్. భూషణ్ స్టీల్ అనేది ఫైనాన్షియల్గా బాగా వీక్ అయిపోయి డెట్ అయిపోయి కంపెనీ ఇంకా మూతపడే ఆ టైంలో చాలా కంపెనీస్ దీన్ని చేజిక్కోవడం ప్రయత్నం చేసి అందులో భాగంగా టాటా స్టీల్ తీసుకుందండి. భూషణ్ స్టీల్ అన్నాం ఇంతకుముందు దీని పేరు. టాటా స్టీల్ తీసుకుంది. అక్కడి నుంచి ఏంటంటే స్లోగా ఫైనాన్షియల్ అంటే ఇంకా ఆల్రెడీ ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు వీక్ ఉన్న కంపెనీ తీసుకున్నారు కాబట్టి సో బిజినెస్ అనేది స్టడీగా కొనసాగింది. సో ఇదంతా కూడా ఏంటంటే కమాడిటీస్ ఏ విధంగా ఉంటాయి, నిజంగా కమాడిటీస్ డిమాండ్ అండ్ సప్లై బట్టి ఈ మధ్య పెరగటలేదని అంతా అన్ని అసెట్ క్లాసెస్ పెరుగుతున్నాయి, దానిలో భాగంగా స్టీల్ కూడా పెరిగింది. సో ఓవరాల్గా నా ఉద్దేశం ప్రకారం దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు ఫ్రెష్గా కొనాలి అంటే నేనైతే నో అని చెప్తానండి. రిస్క్ వైపు నేను వెళ్ళను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కొని ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ఈ మెటల్ స్టాక్స్ ఇంకా కొంచెం పెరగొచ్చు, ఇంకా 20% 25% అప్సైడ్ ఉండొచ్చు. బట్ ట్రెండ్ అనేది రివర్స్ అయితే మెటల్స్లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మెటల్స్లో ట్రెండ్ రివర్స్ అయితే మళ్ళీ ఆ లెవెల్స్కి ఆ స్టాక్స్ రావాలి అంటే అది 2 years పట్టచ్చు, 3 years పట్టచ్చు, మనం చెప్పలేము. కాబట్టి ఇది ఆల్రెడీ 20 రూపీస్ బిలో నుంచి 100 రూపీస్ దాకా వచ్చి ప్రస్తుతానికి కరెక్షన్ వచ్చింది, 87లో ఉంది. కాబట్టి ఇది అయితే కొంచెం రిస్కీ బెట్ అవుతుంది. అట్లా కాదు నేను ఒక 4-5 ఏళ్ళు హోల్డ్ చేస్తానంటే మీ ఇష్టం, అది కొనుక్కోవచ్చు. కానీ షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం వద్దండి. ఎందుకంటే షార్ట్ టర్మ్ వ్యూతో ఎట్లుంటుందంటే మీరు ఒక 2 నెలలకో 3 నెలలకో టైం పెట్టుకుంటారు, స్టాక్ కొంటారు. అది ఆ 2 నెలలకు 3 నెలలకు రాకపోతే దాన్ని వదిలేస్తే అది ఇంకా అక్కడే ఉండిపోతుంది, మీ క్యాపిటల్ అనేది ఆగిపోతుంది. సో మళ్ళీ ఎగ్జిట్ కారు అనమాట. ఒకవేళ షార్ట్ టర్మ్ కొంటాలంటే స్టాప్ లాస్ పెట్టుకోనండి. బట్ ఓవరాల్గా ఏంటంటే ఈ టైంలో మెటల్స్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది నాకు తెలిసి కరెక్ట్ కాకపోవచ్చు. కొంచెం వెయిట్ చేయడం చాలా వరకు మంచిదండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్. ఇక చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయమని చెప్తాను. కొత్తగా ఎవరైనా చూస్తే ప్రాఫిట్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.